మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా చీరాల నియోజకవర్గంలోని దేవునివతల గ్రామంలోకి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఈ ఊరు నుంచే స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడికి విచ్చేస్తున్నాను. ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులు మాకు స్వాగతం పలికారు. ముందుగా గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటే దాదాపు సూపర్ 6 అనేటువంటి పథకం ద్వారాను, అలాగే మరి బీసీ డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమం ద్వారాను, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి 27 సప్లాన్స్ నిధులన్నింటినీ కూడా ఏ రకంగా దారి మళ్లించారు, ఆ పథకాలను ఏ రకంగా రద్దు చేశారు, అలాగే మైనార్టీస్ కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలను కూడా తుంగలో ఎలా దొక్కారు, అలాగే బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్యని ఏ రకంగా ప్రజలకు అందకుండా చేశారు, అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి ఇవాళ ప్రచారాస్త్రాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కంటైనర్లు దించుతున్నాను. ఈ దించినటువంటి కంటైనర్లు ఎన్ని కంటైనర్లు వచ్చినా ప్రజలకు నువ్వు ఎంత పెద్ద ఎత్తున సరే తాయిలాలు ఇచ్చినా సరే నువ్వు ఓడిపోవడం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమీ చేయకుండా చివరి నిమిషంలో నేను డబ్బులు ఇస్తా, జనాన్ని మొత్తాన్ని కొనుక్కుంటా, నన్ను మీరేం చేస్తారన్నట్టుగా తెలుగుదేశం మీద మీరు సవాళ్ళు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది కాదు మీరు చేయాల్సింది. ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి టైము ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు. ఏం చేసావయ్యా? మా భూముల్ని, మా ఆస్తుల్ని విశాఖపట్నం, కర్నూలులో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకున్నావు. మద్యపాన నిషేధం అన్నావు, దాని మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నావు. అలాగే 8 సార్లు కరెంట్ రేటు పెంచావు, అలాగే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు. ఈ రకంగా నువ్వు పెంచిందేంటి, నువ్వు చేయిందేంటి? నిన్ను ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద కులం మతం లేకుండా అందరి మీద దాడులు చేపించావు. నీకున్నటువంటి అఫీషియల్ గుండాలు పోలీసుల ద్వారా మమ్మల్ని అందరిని కూడా ఎక్కడికక్కడ అణచివేశావు. ఈ రోజున నువ్వు అణచివేసే కార్యక్రమం పోయింది, పూర్తిగా నోటిఫికేషన్ వచ్చింది. మా శ్రేణులందరూ కూడా ఊవెత్తున ఎగిసిపడుతున్నారు. ఖచ్చితంగా నీ యొక్క ఓటమి కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా కష్టపడతారు, మిమ్మల్ని ఓడిస్తారు. మా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకుంటాం. ఖచ్చితంగా మా ఎంపీ కూడా ఇక్కడ 100% గొప్ప మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పండుగ సంబరాలు చేసుకున్నట్టుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు మనందరం కలుసుకుంటున్నాం. మిత్రులారా, మనం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. మనము యువకుల కోసము, స్త్రీల కోసము మన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి వాళ్ళకి నిపుణులు ఇచ్చి ఉపాధులు కల్పించాలని మనం చూస్తూ ఉంటే, అక్కడ విశాఖపట్నంలో కంటైనర్లు డ్రగ్లు వస్తూ ఉన్నాయి. ఎవరి కోసం వస్తున్నాయి డ్రగ్లు? ఏం చేయడానికి వస్తున్నాయి డ్రగ్స్? యువతని పాడు చేయడానికే కదా ఈ డ్రగ్స్ అన్ని వస్తున్నాయి. వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడానికే కదా ఈ డ్రగ్స్ అన్ని వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కంటైనర్ తిరుపతికి వచ్చింది. ఆ కంటైనర్ లో ఏముంది? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. వస్తున్నాయి బంగారు రోజులు, వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు రోజులు వస్తున్నాయి. యువతకి, ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించే అవకాశం మనకి రాబోతా ఉంది. అందుకే ప్రతి ఒక్క యువకుడు, యువకురాలు, మిత్రులు అందరూ సైన్యంలాగా బయలుదేరి మంచి రోజుల కోసం పోరాడి ఇక్కడ మన చీరాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య గారిని
బిగ్ మెజారిటీ, చాలా పెద్ద మెజారిటీతో మనం అందరం పనిచేసి కష్టపడి పనిచేసి అతన్ని గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చీరాల నియోజకవర్గం నుంచి మా కొండయ్య బాబు గారు సోదర సమానులు గెలవటానికి సిద్ధంగా ఉన్నారు. మనకి అనుభవం కలిగిన పోలీస్ ఆఫీసర్గా, పోలీసు బాస్గా, డీజీపీగా రిటైర్ అయిన ఒక ఐపీఎస్ ఆఫీసరు మన ప్రాంతానికి, వెస్ట్ గోదావరి ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఎంపీగా పంపించారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. మొట్టమొదటి ప్రచార కార్యక్రమంలో భాగంగా అందరికీ ఇష్టమైన గ్రామం, యాదవులకి పుట్టినిల్లు లాంటిది శ్రీకృష్ణ పరమేశ్వరం పార్టీకి సంబంధించిన ఎంతో మందిని ఇబ్బందులు గురి చేసిన ప్రభుత్వం ఒకటి ఉందంటే అది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం. యాదవ సోదరి సోదరులు మన అందరూ ఒక్క తాటి మీదకి రావాలి. అలాగే ఈ ప్రాంతంలో బీసీ సోదరులు 1,10,000, 1,20,000 మంది ఉన్నారు. 1,50,000 మంది, 1,40,000 మంది బీసీ సోదరులు ఉన్నారు, దేవాంగులు ఉన్నారు. ఈ టీం ఈ రోజు మీతో ఉంది. ఈ టీంని మీరందరూ కాపాడాలా. కొండయ్య అన్నని ఎట్టి పరిస్థితుల్లోనూ 25,000 మెజార్టీతో గెలిపించాలా. వర్గ అభ్యర్థి ఎంఎం కొండయ్య గారు ఈరోజు ఐక్యంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలను కలుపుకొని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం మొదటి రోజు దేవనతల గ్రామంలో మొదలు పెట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత దేవనతల గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐక్య కూటమి తరపున, జనసేన తరపున మేము బలంగా ఒక మాట ఇస్తున్నాము. రాబోయే ఎన్నికల ప్రచారం మొత్తము ఎంఎం కొండయ్య గారికి అండగా ఉంటూ చీరాల నియోజకవర్గంలో ఎంఎం కొండయ్య గారు అఖండ మెజార్టీగా విజయం సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం తరపున తెలియపరుస్తున్నాము. జై ఐక్య కూటమి, తర్వాత జనసేన, టీడీపీ. అలా జై ఐక్య కూటమి, జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కొండయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై ఐక్య కూటమి, జై ఐక్య కూటమి.